హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ కరివేపాకు పొడి కాటన్ క్లాత్లో వేసి ఆరవేసుకోవాలండి. కడిగి నీడలో ఇంట్లోనే ఆరబెట్టుకోవాలండి. గలగల అనాలి. అన్నాక ఇలా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అన్ని ఆకులు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రావాలి. ఒక గంట మినపప్పు వేయించుకోవాలి. ఇలా దూర కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దింపేసుకోవాలి. ఉప్పెడు మిరపకాయలు వేయించుకోవాలి. ఇలా వేగాక దింపేసుకోవాలండి. మిరపకాయలు ఒక చెంచా కందిపప్పు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా వేగుతుంది. లోపల వరకు పప్పు వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. ఈ కలర్ వచ్చాక పప్పు దింపేసుకోవాలండి. పప్పు ఒక స్పూన్ ధనియాలు, ఉప్పు అండి చూసి వేసుకోండి. నేను దొడ్డు ఉప్పు వేస్తున్నాను. ఇలా వేయించుకోవాలి. ఉప్పు కూడా తడి రాకుండా ఉంటుంది. ఒక స్పూన్ మిరియాలు కూడా వేయించుకోవాలండి. 2 స్పూన్ల జీలకర్ర, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి. ఈ కరివేపాకు, ఈ పప్పులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆకు వేసి పట్టుకోవాలి. ఇది ఒక రౌండ్ తిప్పుకోవాలి. మెదిగాక మిరియాలు కూడా వేసుకోవాలండి. మిరియాలు కూడా ఇలా పొడి మెదిగాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇలా అంతా ఒకేసారి పట్టదండి. ఇది ఒక రౌండ్ తిప్పాక మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు పొడి రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ కరివేపాకు పొడి ఇలా చేసుకోండి. బాటిల్లోకి ఎత్తుకోవాలండి. చల్లారాక ఎత్తుకొని మీరు ఒక 1 ఇయర్ అయినా కానీ ఇది ఖరాబ్ కాదండి. ఇవి తినేటప్పుడు నెయ్యి వేసుకొని వేడి అన్నంలో ఇడ్లీకి తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఈ హెల్త్ కూడా చాలా మంచిది. కరివేపాకు వేడి అన్నంలో ఇలా కరివేపాకు పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా కలుపుకొని రోజు ఒక ముద్ద అయినా తినాలండి. హెల్త్కు చాలా మంచిది. కరివేపాకు పొడి జుట్టు పెరుగుతుంది. మన జీర్ణాశయం కూడా బాగా పనిచేస్తుందండి. ఇడ్లీలకు పెట్టుకోవచ్చు, ఇడ్లీలో అద్దుకోవచ్చు. వేడి అన్నంలో రోజు ఒక ముద్ద ఇలా తినాలండి. కరివేపాకు పొడి రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.